సో వినేష్ గారు నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? చాక్లెట్ మఫిన్ అండి. చాక్లెట్ మఫిన్. ఓకే, ఎగ్లెస్ చాక్లెట్ మఫిన్. ఎగ్లెస్ చాక్లెట్ మఫిన్. ఇది కూడా వన్ ఆఫ్ ద OMBC మా ఫేమస్ స్పెషల్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్పేసి. చాక్లెట్ చిప్స్, వెనిగర్, షుగర్, ఆయిల్, కోకో పౌడర్, సాల్ట్, మిల్క్, బేకింగ్ పౌడర్, మైదా. చాక్లెట్ మఫిన్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం కేక్ చేసుకున్నాం కదా, అంతకంటే చాలా చిన్న ప్రాసెస్ ఇది. ఫస్ట్ మనం మిల్క్ తీసుకోవాలి. ఈ మిల్క్ అనేసి 120 ml. 120 ml అన్ని కరెక్ట్ గా మనకి క్వాంటిటీ. ఇది క్వాంటిటీ కాదండి, ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది పేపర్ ఉంటే తీసుకొని రాసుకుంటే బెస్ట్. ఇంకా సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి పేపర్ బుక్ ఏదైనా ఉంటే ఫాలో అయిపోతే కనుక అలా ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం మిల్క్ వచ్చేసి 120 ml మిల్క్ తీసుకుంటున్నాం. ఓకే, 120 ml మిల్క్ లో ఇది మనం వెనిగర్ ఉంది కదా, వెనిగర్ యాడ్ చేయాలి. ఇది 20 grams వెనిగర్. ఓకే, 20 grams వెనిగర్ యాడ్ చేసి కొంచెం లైట్ గా వార్మ్ చేయాలన్నమాట. జస్ట్ ఒక్క 1 minute జస్ట్ మైక్రోవేవ్ లో పెట్టి వార్మ్ చేయాలి. ఓకే, మనం మిల్క్ లో వెనిగర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మిల్క్ అనేది విరిగిపోతుంది. అవునవును, కరెక్ట్. అది పులుపు కాబట్టి విరిగిపోతుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. జస్ట్ వామ్ అండి, అంతే, ఎక్కువ వద్దు. గోరువెచ్చగా అయిపోయింది, ఇట్లా విరిగిపోతుంది అనమాట. దీని తర్వాత మనం ఈ మైదా ఉంది కదా, ఈ మైదాలో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, సాల్ట్. సో మైదా ఎంత తీసుకున్నారు అంటే ఇలాంటిది ఏముందా? 125. ఇది కూడా 120 grams అండి. 120 grams మైదా, 120 grams షుగర్, 120 ml మిల్క్. ఇది ఒక 60 grams. ఆయిల్ ఒక 60 grams. ఈ బేకింగ్ సోడా అనేది ఒక 3 grams అంతే. చాకో చిప్ అనేది మన టేస్ట్ని బట్టి వేసేసుకుంటాం. కోకో పౌడర్ కూడా వేసుకొని దీంట్లో అన్ని వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. సో అందులో ఆయిల్ వేసుకుంటారా? దీంట్లో మనం ఎంతైతే 60 grams అన్నారో అది మొత్తం వేసేసుకుంటాం. మొత్తం వేసేయాలి ఆయిల్. సో ఆయిల్ కి కూడా కొలుతుంటుంది అనమాట ఇందులో అయితే. ఓకే, ఆయిల్ మంచిగా కలిసేదాకా కొంచెం మిక్స్ చేయాలి ఇట్లా. ఓకే, దాని తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసాం. ఒకేసారి యాడ్ చేసేసేయచ్చా? పర్లేదు, మొత్తం ఒకసారి యాడ్ చేసి ఇదంతా ఒకటిసారి యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం స్పెసిఫిక్గా ఇట్లా తిప్పాల్సిన అవసరం లేదు. కొంచెం మెల్ట్ కావాలి షుగర్ అనేది. షుగర్ అనేది మనం ఎప్పుడు అయినా సరే ఇలాంటి వాటిలో డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి, జస్ట్ పౌడర్ యాడ్ చేసుకుంటే బెటర్. షుగర్ 120. ఎస్, సేమ్. షుగర్ మైదా 120. ఓకే, 120. ఎస్, అది మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మనం జస్ట్ అలా. పౌడర్ అనుకున్నాం కదా మనం, తొందరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట పౌడర్ వేయడం వల్ల. ఓకే, దీని తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం, బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, కోకో పౌడర్ వేసుకున్నాం కదా, దీంట్లో వేసేయండి. మొత్తం వేసేసి. ఓకే, మనకి జస్ట్ చాకో పౌడర్ ఒకటి ఇవి ఉంటే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ మిగతావన్నీ ఉంటాయి అనుకోండి, బేకింగ్ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాకో పౌడర్ అలాగే చాకోస్ ఉంటే సరిపోతుంది. మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. మిక్సింగ్ కలుపుకోవాలి. సో దీనికైతే మరీ అంత ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఈజీ, బెటర్. ఆ కలర్ అనేది వచ్చేసింది, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, మీకు చాక్లెట్ కలర్ వస్తుంది. సింపుల్ మెథడ్ అండి, చాలా సింపుల్, ఈజీ అనమాట. ఓకే, ఇది అయిపోయింది, రెడీ. ఈ చాకో చిప్స్ ఉన్నాయి కదండి, కొన్ని మరీ అన్ని కాకుండా కొన్ని వేసేసుకుందాం. ఓకే, ఈ కొన్ని ఏంటంటే పైన గార్నిష్ కోసం పెట్టేసుకోండి. ఓకే, సపరేట్గా పెట్టుకున్నాం. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. చాకో చిప్స్ అనే మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు, మనకు కావాల్సి మన ఎంత ఇష్టం ఉంటుంది. ఈ మఫిన్స్ ఉంటాయి కదా మన రెగ్యులర్లో, మఫిన్ కప్స్లలో ఒక్కొక్క కప్లో 100 grams అంటే మన అందాజ పర్ఫెక్ట్గా అంటే. ఓకే, అంటే 2 spoons or 1 spoon మనం స్పూన్స్ పట్టి వేసుకున్నా సరే సరిపోతుంది కదా. ఎక్కువైనా కూడా ఏమైందంటే పైకి వచ్చేస్తుంది, ఇలా పడిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్స్. ఇది కూడా సేమ్ ఇట్లా కొట్టేస్తే కింద బబుల్స్ లేకుండా వచ్చేస్తాయి. ఓకే,
సో మనం ఖచ్చితంగా ఇలాగా అలాగా కొట్టాలన్నమాట, ఎందుకంటే లంప్స్ లేకుండా వచ్చేస్తాయి కాబట్టి. ఇది మనం మైక్రోలో సేమ్ మనం ఇందాక మనం డ్రై కేక్ చేసుకున్నాం కదండి మనం లాస్ట్ ఎపిసోడ్లో సేమ్ అలానే. సో మైక్రోవేవ్లో ఎంతసేపు పెట్టుకోవాలి? ఇది కూడా సేమ్ మనం 5 మినిట్స్ మినిమం 5 మినిట్స్ పెట్టాలి. ఓకే. మినిమం 5 మినిట్స్ పెట్టాలి. 5 మినిట్స్. సో వినేష్ గారు, మనకి అది అవ్వడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్తో చేసాం, ఇంకా ఏ ఫ్లేవర్స్ చేయొచ్చు అంటారు? చాలా చేయొచ్చు అండి. ఇప్పుడు మా దగ్గర ఫేమస్ ఏంటంటే బనానా, క్యారెట్, పౌండ్ కేక్, చాకో చిప్, ఈ చాక్లెట్ మఫిన్స్, ఇవన్నీ ఇదే ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే జస్ట్ ఆ చాకోస్ బదులు అవి యాడ్ చేయాలి అంతే? అట్లా లేదు, దాని రెసిపీ డిఫరెంట్. ఓకే, ఒక్కొక్క దానికి ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ డిఫరెంట్ అనే రెసిపీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్లో మనకి ఈ చాకో చిప్స్ అనేవి అక్కడ ఉండవు, ఇంకా మనకి చాకో పౌడర్ ఉండదు కాబట్టి డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా యూజ్ అవుతాయి. సో వీటన్నిటిలో ఏది ఎక్కువ ఆర్డర్ చేస్తారు జనాలు? మా దగ్గర అయితే క్యారెట్ కేక్, బనానా కేక్ ఏంటంటే అంత ఫ్రెష్ అనమాట. బనానా కూడా ఫ్రెష్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ తో చేసి ఎసెన్స్ ఏం లేకుండా. క్యారెట్ కూడా ఫ్రెష్ క్యారెట్ అనమాట, అన్ని ఫ్రూట్స్. దానివల్ల మా దగ్గర మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, బనానా, క్యారెట్. ఓకే ఓకే ఓకే. సో అలా డిఫరెంట్గా చేస్తారనమాట. వా సూపర్. యాక్చువల్గా మనకి అది అయ్యిందో లేదో చూడొచ్చు కదా, నాకైతే అది బయటకి ఏదైనా బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. అవుతుంది, ఇంకొక 1 మినిట్. నిజమే, యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మనకి హాఫ్ కేసాం కదా, మనకి అది ఇంకా మొత్తం పడిపోతుంది కాబట్టి చూసుకొని వేస్తే కనుక కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి కప్ వరకు పై వరకు వచ్చేస్తుంది అనమాట ఆ లెవెల్లో. ఆరెంజ్ లేకపోతే బయటకి ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతుంది. మీరైతే అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఒకేసారి హైగా పెట్టకుండా మధ్యలో ఒక 5 మినిట్స్ ఒకసారి సెట్ చేసుకొని మనం మొత్తం అయ్యిందా లేదా అని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక ఎక్కువ హీట్ అయిపోతుంది కదా, ఓవర్ బేక్ అయిపోయి డ్రై అయిపోతుంది. సో అప్పుడు ఆ టేస్ట్ అనేది రాదు కాబట్టి మధ్యలో మనం చూసుకుంటూ ఉంటే బెస్ట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసు కదా, ఎంత ఈజీ ప్రాసెస్. నాకైతే చాలా బాగా ఈజీ ప్రాసెస్. ఇప్పటివరకు మీరు నేర్పించిన 2 కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఒకటి సలాడ్ ప్రిపేర్ చేశారు, అలాగే ఇంకొకటి మనకి చాక్లెట్ మఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. సో సలాడ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. బేసిక్గా ఈ రోజుల్లో సలాడ్స్ ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉండొద్దని అవి ఇవి అని డిఫరెంట్గా. అలాగే సమ్ టైమ్స్ మనకి చాక్లెట్ కూడా తినొచ్చు, ఎందుకంటే చాక్లెట్ అనేది మంచి ఎనర్జీని ఇస్తుంది కదా. చాక్లెట్ ఎప్పుడన్నా చాలా మందికి లో బీపీఓ నీరసం వచ్చినప్పుడు ఇమీడియట్గా పక్కనే ఒక చాక్లెట్ ఉందనుకో, అలా బైట్ చేసి తినేస్తే సరిపోతుంది. మనకి ఇదిగో అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు చాక్లెట్ మఫిన్ ఎలా అయితే ఉందో అలా చాక్లెట్ మఫిన్ లాంటివి టేస్ట్ చేస్తూ ఉంటే కొంచెం కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి అక్కడ అయ్యిందో లేదో చూసేద్దాము. అయిపోయిందా? పర్ఫెక్ట్ అయిపోయిందండి. వావ్, ఇట్స్ నైస్. మనం కరెక్ట్గా ఆఫ్ వేసుకున్నాం కాబట్టి ఆ స్టేజ్ వరకు వచ్చి అయిపోయింది అనమాట. గుడ్. వేడిగా ఉన్నాయి. అవును, ఇప్పుడు మనం ఇవి వేడిగానే తినొచ్చా లేకపోతే కొంచెం చల్లగా అయిన తర్వాత తింటారా? ఇష్టం, మన ఇష్టం అనమాట. అంటే అది ఇష్టం. ఓకే. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. దీనికి మనం ఏమైనా చిన్న గార్నిష్ ఏదైనా చేసిందా లేకపోతే జస్ట్ ఇదే గార్నిష్ అంటే మనం ఇది చాక్లెట్స్ ఉన్నాయి కదండి, ఇవి వేడికి పెట్టేసినాం అనుకోండి, ఇవి మెల్ట్ అయిపోతాయి. ఓకే. ఓ యా ఎలాగో వేడి కాబట్టి చాక్లెట్ కరిగిపోతుంది. అలా ఎన్ని చాక్లెట్స్ కావాలంటే అన్ని పైన పెట్టేసుకోవచ్చు. చాకో చిప్స్ హీట్కి మెల్ట్ అయిపోతుంది అన్నమాట, మెల్ట్ అయిపోయి లోపలికి వెళ్తారు. ఓకే. ఇంకొంచెం ఎక్కువ చాక్లెట్, ఆ చాక్లెట్ ఫ్లేవర్స్ అసలు పిల్లలు అయితే దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే బేసిక్గా పిల్లలు ఎక్కువ చాక్లెట్సే తింటుంటారు, చాక్లెట్ అని. అలా కాకుండా ఇలా మనం ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్లీ ఇదిగో దీన్ని చూసినా, అలాగే ఆ పైన చాకో చిప్స్ని చూసినా, టోటల్గా ఈ చిన్నప్పుడు బుజ్జి కప్స్ ఉన్నాయి చూసా, ఈ కప్సే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. దానిపైన చాక్లెట్ ఇంకా అట్రాక్టివ్గా, అలాగే చాకో చిప్స్ మంచిగా కరిగిపోయి ఆ చాక్లెట్ అంతా పైకి వచ్చి వేడిగా తింటుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో టేస్ట్ చాలా బాగుంటుంది, కొత్తగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఏదైతే రెడీ అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా. సో మరి టేస్ట్ చేయొచ్చు ఇప్పుడు? ఓకే. సో ఇదైతే టేస్ట్ చేయడానికి రెడీగానే, మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం చాక్లెట్ మఫిన్ ఎలా ఉందో. సో ఇప్పుడు చాక్లెట్ మఫిన్ చూస్తారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఆ చిన్న చాకోస్ కూడా మెల్ట్ అయిపోయినాయి. వావ్, నాకైతే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసేద్దాం.
ఆసమ్, నిజంగానే వావ్ వాట్ ఏ టేస్ట్ అనిపించింది. చాలా 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 టేస్టీగా ఉంది. చాక్లెట్ ఫ్లేవర్ మొత్తం తెలుస్తూ, స్పెషల్లీ మనం పైన చాకో చిప్స్ వేసారు కదా, వాటి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకి. జస్ట్ అలా పెట్టుకోగానే ఆ చాక్లెట్ మొత్తం కరిగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. వినేష్ గారు ఈరోజు మాకు 2 రెసిపీస్ చేసి చూపించారు, కొత్త కొత్తవి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈరోజు చూసేసారు కదా మన ఎపిసోడ్లో గ్రిల్ చికెన్ సాలాడ్ అండ్ అలాగే చాక్లెట్ మఫల్ ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నారు కదా. తప్పకుండా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో కలుసుకుందాం. అంటిల్ సీ యూ, టేక్ కేర్.